హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్టు పైన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది. సో ప్రభాస్ ఏమన్నాడో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. పాన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ సినిమా పార్ట్ 1 సంబంధించి డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే సలార్ పార్ట్ 1 సక్సెస్ఫుల్గా దూసుకొని పోతుంది. రిలీజ్ అయి ఆల్మోస్ట్ 12 డేస్ అవుతుంది. 12 డేస్లో దాదాపు 650 కోట్ల కలెక్షన్లు కురిపించింది ప్రభాస్ సలార్ సినిమా మంచి పాజిటివ్ టాక్తోనే దూసుకెళ్ళిపోతుంది. అయితే సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. మొత్తం మీద అయితే ప్రభాస్ సలార్ సినిమాతోని సూపర్ హిట్ సాధించాడు. ఎందుకంటే గత 3 చిత్రాలు కూడా యావరేజ్ టాక్తోనే నడిచినా కానీ సలార్ సినిమా మాత్రం అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం జరిగింది. అయితే ఈ సూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ సినిమా పైన కంటగా ఎదురు చూస్తున్నారు, అటు ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఆడియన్స్ అయినా. అయితే దీనిపైన అయితే మన ప్రాణ్ స్టార్ ప్రభాస్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేయడం జరిగింది. ప్రభాస్ అయితే ఇప్పటికైతే సలార్ 2 గురించి ప్రజెంట్ అయితే స్టోరీ అయితే రెడీ అవుతున్నట్లుగాను తెలుస్తుంది. అయితే ప్రొడక్షన్ పనులు అయిన తర్వాత సలార్ 2 స్టార్ట్ అవుతుంది. అయితే సలార్ 2 స్టార్ట్ కావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉన్నట్లుగాను ప్రభాస్ గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభాస్ తర్వాత నాగ్ అశ్విన్తోని ప్రాజెక్ట్ కే విషయం కూడా తెలిసిందేనే. కల్కి 2928 ఏడి సినిమా కూడా, ఈ సినిమా పైన అయితే చాలా అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందుకే రిలీజ్ అయిన టీజర్ మాత్రం అయితే ఫుల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి సినిమాను తీయబోతున్నట్లుగానే మన టీజర్ రూపంలో అర్థమైంది. మరి ఈ సినిమా కూడా ప్రజెంట్ అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రమైతే షూటింగ్ జరుపుకుంటుంది. అయితే సలార్ 2 కాకముందుకే కల్కి సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్నట్లు అయితే తెలుస్తుంది. కల్కి సినిమా పార్ట్ షూట్ కంప్లీట్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రభాస్ గారు కల్కి మూవీ తర్వాత కూడా ఒక హర్రర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లుగానైతే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే హర్రర్ సినిమా ఏంటి అనేది ఇంతవరకు అయితే మనకు బయటికి రాలేదు. ఒకవేళ హర్రర్ సినిమాలో ప్రభాస్ను ఊహించుకుంటే మాత్రం డిఫరెంట్ జోనర్లో హర్రర్ మూవీలో నటించబోతున్నట్లయితే చెప్పడం జరిగింది ప్రభాస్ గారు. మరి హర్రర్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అదే విధంగా మన ప్రభాస్ గారు మన మారుతి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతున్నట్టుగా ఊహాగానాలు వచ్చాయి. దానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరగడం జరిగింది. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైం చాలా పట్టే అవకాశం అయితే ఉంది. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇంకా తెలియదు. అదేవిధంగా వచ్చేసరికి ప్రభాస్ స్పిరిట్ మూవీ కూడా చేస్తున్నాడు. స్పిరిట్ మూవీ మరి వంగ సుదర్శన్ రెడ్డి ఒక రేంజ్లో డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఆ సినిమా దగ్గర 4-5 సినిమాలతో ప్రభాస్ అయితే ఫుల్ బిజీగా ఉన్నారు. మరి నెక్స్ట్ రిలీజ్ అయ్యే సినిమా ఏదో మాత్రం అయితే కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే అన్ని సినిమాలు దాదాపు షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నాయి. కాకపోతే మారుతి డైరెక్షన్లో చేయబోయే సినిమా ఇంకా ప్రజెంట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్కే జరుగుతుంది. ఇంకా సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు. మరి చూడాలి త్వరలోనే ఏ సినిమా రిలీజ్ అవుతుంది ప్రభాస్ సంబంధించింది అనేది వేచి చూడాలి. మొత్తం మీద అయితే సలార్ సినిమాతో భారీ హిట్ సాధించడం జరిగింది. ఈ సలార్ సినిమా పార్ట్ 1 సూపర్ హిట్ సాధించిన తర్వాత 2 పైన అయితే భారీ అంచనాలు పెరిగిపోయాయి. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని ఇప్పుడే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే సలార్ పార్ట్ 2 మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. మరి ప్రభాస్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కల్కి ఉంటుందా, స్పిరిట్ ఉంటుందా, మరి ఏది ఉంటుందో చూడాలి. మళ్ళీ ఏదైనా ఇంకో అప్డేట్ వస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.